లోపలికి వెళ్ళి వాడికి అర్థమయ్యేలా చెప్తాం. మన శక్తిని మించి ప్రయత్నిద్దాం. వీలైనప్పుడు మనం కూడా బాబుని చూడడానికి రావాలి. అప్పుడే వాడు ఇక్కడ అలవాటు చేసుకుంటాడు. అయ్యో పాపం, ఎంత అలసిపోయావో ఏంటో. సరే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నేను ఈ లోపు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. అన్నట్టు గీజర్ వేసి పెట్టాను. ముందెళ్ళి స్నానం చేయి, కాస్త అలసటైనా తగ్గుతుంది. వెళ్ళు. ఏంటమ్మా ఈ రేంజ్ లో సేవా కార్యక్రమం జరుగుతోంది? విషయం ఏమై ఉంటుంది? నాకదే అర్థం కావట్లేదన్నయ్యా. ఈ ఇన్నేళ్లుగా లేని ప్రేమ కేరింగు ఈ రోజు కనిపిస్తుందేంటి? ఏంటి విషయం? ఇంకా ఏంటి ఇక్కడే నిలబడ్డావు? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకు తినడానికి ఏదైనా చేసి తీసుకొస్తాను. ఏంటి భద్రావతి, నీ కూతురు అంత ఘనకార్యం ఏం చేసిందని ఈ రేంజ్ లో సత్కారం రాచమర్యాదలు చేస్తున్నావు? ఏమంత గొప్ప పని చేసింది? ఏమండి, తను చేసింది ఇలాంటి పని కాదండి. పాపం రోజంతా కష్టపడి ఇంటికి వస్తుంది. మీలాగా ఖాళీగా సోమరిపోతలాగా ఏం కూర్చోలేదు. పనా? ఏం పని? సార్, ఇదంతా మాకు కొత్త. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. కానీ ఈరోజు ఈ బాబుని ఇలా వదిలి వెళ్తుంటే మనసుకి ఎంతో భారంగా ఉంది. తలుచుకుంటేనే కష్టంగా ఉంది. సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను సార్. కొన్నిసార్లు పరిస్థితి మన కంట్రోల్లో ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను. బాబుని క్షేమంగా చూసుకుంటాను. పోలీసులున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాబు తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టి చెప్తారు. అదే జరిగితే అంతకంటే ఇంకేం కావాలి సార్. కాకపోతే బాబు అన్ని రోజులు ఎలా ఉంటాడో ఏంటోనని మేము ఆలోచిస్తున్నాము. ప్రాబ్లం ఏమీ లేదు మేడం, మేమంతా ఉన్నాం కదా. ఇలాంటి చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. అయ్యో, మీరు చూసుకుంటారనే ధైర్యం ఉంది సార్. కానీ బాబు కూడా మాలాగే అనుకుంటా తక్కువ టైంలోనే బాగా కనెక్ట్ అయ్యాడు. వదిలి వెళ్ళడానికే కష్టంగా ఉంది. అవునండి, కానీ మీరేం ఆలోచించకండి. వీలైనంత తొందరలో బాబు చేరుకోవాల్సిన ప్లేస్కి చేరుకుంటాడు. అన్నట్టు ఇంకో విషయం, బాబు పేరెంట్స్ అని ఎవరైనా వచ్చినా కరెక్ట్గా వెరిఫై చేయకుండా పంపించను. ప్రూఫ్స్తో సహా వస్తేనే పంపిస్తాను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. బాబు వాళ్ళ పేరెంట్స్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఎవరైనా వచ్చి అడాప్ట్ చేసుకునేదాకా బాబు మాతో పాటు ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు ఎన్జిఓలో అడ్మిట్ అయ్యాడు కదా, ఇక బాబు బాధ్యత పూర్తిగా మాదే. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉందండి. మేము కన్విన్స్ అయ్యాం. కానీ బాబు ఒప్పుకోవడమే కష్టం. బాగా అర్థమయ్యేలా చెప్పాలి. నాన్న, నువ్వు నా మాట వింటావు కదా? ఇలా చూడు, నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలిరా. అల్లరి చేయకూడదు, ముఖ్యంగా ఏడవకూడదు. నేను ఆంటీ అప్పుడప్పుడు నీకోసం వస్తూ ఉంటాం. నీకోసం ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాం. నువ్వు ఇక్కడ సంతోషంగా అందరితో కలిసి ఆడుకుంటూ ఉండాలి. అర్థమైందా? టెన్షన్ పడకరా. తొందరగా మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో కనిపెట్టి నిన్ను వాళ్ళకి అప్పచెప్తే నువ్వు హ్యాపీ కదా?
నీకు ఏం కావాలన్నా మాకు ఫోన్ చేయి. వార్డెన్ అంకుల్కి చెప్పినా మేము నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం.